మెదక్ జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ధర్నాలో ఆయన మాట్లాడుతూ మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ వివేక్లను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా మంత్రి పనికిమాలిన వాడని, కేవలం కమిషన్లు పర్సెంటేజీల గురించి ఆలోచిస్తాడని ఆరోపించారు. మెదక్ జిల్లాపై వేరే జిల్లా వ్యక్తి పెత్తనం చేస్తున్నాడని వివేక్స్ ఉద్దేశించు పరోక్షంగా విమర్శించారు. మెదక్ జిల్లా కలెక్టర్పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కలెక్టర్ మాట్లాడుతున్నారని, గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్టును బాగా చదువుతున్నారని ఎద్దేవా చేశారు. కలెక్టర్కు సిగ్గు శరం అనేది ఉంటే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చదువుతూనే ఉంటాడు కదా, ఆ చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగా చదివాడు ఆయన. మనవి కూడా చదువుతున్నాడు పెట్టి సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన. అంటే గట్లున్నది వాళ్ళ కలెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ. ఇక మా కలెక్టర్ సాబ్ ఉన్నాడు, మెదక్ కలెక్టర్ సాబ్, ఆయన గురించి కూడా చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు కదా, ఆ చదివేటప్పుడు అన్న నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగా చదివాడు ఆయన. మెదక్ జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ పద్మాదేవేంద్ర రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, అందరూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోని ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. దాంతో పాటు ఏదైతే కేవలం కమిషన్ల గురించి పనిచేస్తున్నారు. ఇక్కడ మంత్రులు మాజీ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ పైన, జగ్గారెడ్డి పైన కూడా, మంత్రి వివేక్ పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పైన కూడా ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ రాజ్ ఏదైతే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఆయన చదువుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో, జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధి పనిచేయాలి, ఖచ్చితంగా ఏదైతే ప్రజల గురించి పనిచేయాలి అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనిక, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.